నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. కృషి పట్టుదల ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. మహిళలు, యువత, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. శనివారం లక్ష్మీనగర్ కాలనీ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి లైట్లు వంటి సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాల వినతులకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పరిధిలోని సమస్యలను నగర పాలక అధికారులు, రెవెన్యూ సమస్యలను తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అర్జీపైన క్షేత్రస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే వారికి ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి వేగంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్థిక పరం కాని వాటిని వేగంగా పూర్తి చేయాలని, ఆర్థిక పరమైన వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసులు, శివరాజ్, తహసీల్దార్లు లోకేశ్వరి, జయంతి, ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పోయిన వారం ఎమ్మెల్యే గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించినప్పుడు అనేక మంది అనేక సమస్యలతో వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలించి ఏవైతే మున్సిపల్లో వచ్చిన గ్రీవెన్స్కి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈఓ గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇంకా మిగతా గుడిపాల రూరల్లో వచ్చిన ల్యాండ్ ఇష్యూస్ అర్జీలు కావచ్చు, పెన్షన్ అర్జీలు కావచ్చు, వాటన్నిటినీ కూడా వెరిఫికేషన్లో ఉన్నాయి. సుమారు 75 నుండి 100 అర్జీలు వచ్చినాయి. అన్నిటికీ అందరూ రెస్పాండ్ అవ్వడం జరిగింది అధికారులు. ఈ రోజు కూడా దగ్గర ఒక 75 దాకా అర్జీలు రావడం జరిగింది. వీటన్నిటిపైన కూడా కన్సల్ట్ అధికారులు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో అర్జీలు ఇచ్చి కొందరు రోడ్లు అడుగుతా ఉన్నారు. రోడ్లు వారం రోజుల్లో చేయలేము కాబట్టి ఆ రోడ్స్, డ్రైన్స్ మాత్రం
1 నెల 45 రోజులు పడుతుంది. ఎందుకంటే వాటిని ఎస్టిమేట్ చేసి టెండర్లు పెట్టి కాంట్రాక్టర్లకు అప్పచెప్పాక రోడ్లు వేయడం జరుగుతుంది. కాబట్టి లైట్స్, వాటర్ ఇష్యూస్ అంతా ఫాస్ట్గా అంటే విత్ ఇన్ డేలోనే 24 అవర్స్లో స్పందిస్తున్నారు. కాబట్టి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంఆర్ఓ రూరల్, ఎంఆర్ఓ అర్బన్, ఎంఆర్ఓ చిత్తూరు అందరూ కూడా వచ్చే వాటిపైన బాగా స్పందించి వారితో మాట్లాడుతున్నారు. ఈ వారం వచ్చిన వాటిని కూడా పరిశీలించి వీటన్నిటిని నెల తరువాత సమగ్రంగా పూర్తయిన అన్ని పనుల పైన ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది 50 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర బడ్జెట్ కేటాయించడం హర్షణీయమన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. కనీసం ప్రతిపక్షాలకు కూడా విమర్శించలేని స్థాయిలో బడ్జెట్ ఉండడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, రాష్ట్ర నాయకులు రవిచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాజేంద్ర నాయుడు, మణినాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేధావులతో సమావేశం నిర్వహించారు. ఏ రంగంలో ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని వారు మనకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ప్రజల్లో పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఎగుమతులకు ప్రోత్సాహం, సంస్కరణలు, ప్రత్యక్ష పన్నులు, ముఖ్యంగా 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటే ఈరోజు దేశ ప్రజలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆశని ఈ బడ్జెట్లో మన ఎన్డీఏ కూటమి నెరవేర్చడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్లు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంలో ఇబ్బంది అయినా సరే ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మీరు కానీ గమనించినట్టయితే ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షతో రూపొందించిన బడ్జెట్గా ప్రధానమంత్రి కూడా దీని మీద మనకు తెలపడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు వికసిత్ భారత్ కొరకు ప్రజల్ని శక్తివంతం చేయండి. ప్రజల కోసం ఇంతకుముందు ప్రభుత్వాలు తిరిగా గమనించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లకి క్యారాప్ అడ్రస్, అవినీతికి క్యారాప్ అడ్రస్, దాదాపు 5 లక్షల కోట్ల పైసలకు స్కామ్లు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇదిగానే ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రంగంలో కూడా అవినీతి జరగకుండా అవినీతి రహిత పరిపాలన చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన ప్రీతమ ప్రధాని వాజ్పేయి గారి పాలన పూర్తయిన తర్వాత ఒక ఆదర్శమైనటువంటి ఈరోజు దేశ ప్రజలకు అందించారు. ఇదిగా గమనించినట్లయితే దీంట్లో వ్యవసాయం గురించి కానీ మాట్లాడుకుంటే ఎందుకంటే భారతదేశం వ్యవసాయం వెన్నుముక. అలాంటి దీంట్లో మీరు కానీ గమనించినట్లయితే ఇంతకుముందు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. దీని ద్వారా దాదాపు 7,7.7 క్రోర్స్ రైతులు దీనివల్ల ఉపాధి పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 100 జిల్లాల్లో 1,70,00,000 మంది రైతులకి ప్రయోజనం ఉంటుంది. 1,70,00,000 మంది 3 జిల్లాల్లో. అలాగే ఎంఎస్ఎంఈ ఇదిగా గమనించినట్లయితే గతంలో ఉన్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. వారే
వారి కాళ్ళ మీద నిలబడాలి, వారి ద్వారా ఒక 20 మందికి 50 మందికి 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి స్టార్టప్ ఇండియా పేరుతో ఈరోజు దాదాపు 1,00,000 పరిశ్రమలకి ప్రోత్సహించినటువంటి కేంద్ర ప్రభుత్వం. మీరు కానీ దీంట్లో గమనించినట్టయితే పెట్టుబడుల టర్నోవరు 2 ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ని అన్నిటినీ సమకూలంగా ముందుకు తీసుకుపోతూ వాళ్ళ సక్సెస్ రేట్ని ఎక్కువ దిశగా వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో మీరు గమనించినట్టయితే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు ఎంఎస్ఎంఈలో. 5 crores నుంచి 10 crores వరకు. దీనివల్ల భారతదేశం మొత్తం మీద 1,05,00,000 మందికి దీనివల్ల ఉపయోగపడుతుంది. 1,05,00,000 మందికి ఉపాధి ఉంటుంది. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని, పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని దివ్యాంగ క్రీడాకారులు నిరూపించారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు 2025 ఫిబ్రవరి 2 నుండి 6వ తేదీ వరకు గుంటూరు మంగళగిరిలో జరిగిన పారా స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ అసోసియేషన్ వారు నిర్వహించిన పోటీలలో బహుమతులు సాధించిన దివ్యాంగ క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులు ఎంతో పట్టుదల, కృషితో ప్రతిభను కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇలాగే ఉత్తమ ప్రతిభ కనపరిచి రాణించాలని సూచించారు. దివ్యాంగ క్రీడాకారుల అభ్యర్థన మేరకు 25,000 రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ మెటీరియల్ను మరియు వీల్ చైర్ను కూడా అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి బాలాజీ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ బాబు, ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్, సంబంధిత అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నేషనల్ గేమ్స్ పార్టిసిపేట్ చేశారు రీసెంట్గా. ఆల్రెడీ మేము కలిసారు సార్. ఇది మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు సార్. 3rd time సార్ చేయడం. ఈ సైట్ గ్రాడ్యుయేట్ చేయలేదు సార్. ఇంకా సార్ సపోర్ట్ చేస్తాను నేను. మీరు రిక్వైర్మెంట్స్ రాసుకో. ఓకే సార్. ఓకే. సో 50,000-60,000 ఇస్తే సార్. ఓకే సార్. రిక్వైర్మెంట్స్ ఓకే సార్. ఉన్నాయి. చిన్న పిల్లలు తెలుసో తెలియకో చేసిన నేరాలు క్షుణ్ణంగా పరిశీలించి వారిలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సమన్వయం చేసుకొని పనిచేయాలని 1వ అదనపు జిల్లా జడ్జ్ రమేష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టులోని న్యాయ సదన్ భవనంలో బాలల న్యాయం, బాలల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015పై పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. చిన్నపిల్లలు తెలుసో తెలియకో చేసిన నేరాలు క్షుణ్ణంగా పరిశీలించి వారిలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుందని,
ఈ కమిటీలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒకరు, ఇద్దరిని ప్రభుత్వం నామినేటెడ్ చేస్తుందని తెలిపారు. చిన్న పిల్లలు తెలుసో తెలియకో చట్టానికి విరుద్ధంగా నేరారోపణలు చేసిన పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు 24 గంటల్లోగా హాజరుపరచాలన్నారు. తిరుపతి నగరంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్ కి మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షులు మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాయల చెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. గ్రౌండ్ 1వ అంతస్తులో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, 2, 3, 4 అంతస్తులలో ఆఫీసుల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ఫ్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్రూమ్స్, 152 ట్రిపుల్ బెడ్రూమ్స్, 32 4 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉంటాయని అన్నారు. విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్స్ కు వేరువేరుగా లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2026 మార్చిలోపు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సో ఇవన్నీ టోటల్ 2 BHK 34, 3 BHK 123, 4 BHK 24, 181 ఫ్లాట్స్ ఆప్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడే మన కమర్షియల్ స్పేస్ అండ్ ఆఫీస్ స్పేస్ కూడా ఆప్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా బిడ్డర్స్ కానీ ముందుగా డీటెయిల్స్ కావాలంటే చూసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అవన్నీ కూడా వీడియోస్ చేసి వెబ్సైట్లో కూడా పెట్టాము. టుడా టవర్స్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఎవరైనా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా యూ కెన్ కమ్ టు ఆఫీస్ ఆర్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము. బట్ ఈ పేమెంట్ స్కెడ్యూల్ మాత్రము అంటే ఈ అపార్ట్మెంట్స్కి, ఫ్లాట్స్కి పేమెంట్ స్కెడ్యూల్ ఆర్ ఆఫీస్ స్పేస్ ఎనీథింగ్ పేమెంట్ స్కెడ్యూల్ మనము 1 year టైం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక పేమెంట్ స్కెడ్యూల్ ఆ 1 year పెట్టాం. మొత్తం ఇప్పుడే పే చేయలేరు కాబట్టి అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 20% 7th April 2025, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 15% 30th May, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 15% 30th July 2025, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 15% 30th September 2025, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ 15% 30th November 2025, సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ 15% 30th Jan, అండ్ సెవెంత్ ఇన్స్టాల్మెంట్ 5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కార్పస్ ఫండ్ ప్లస్ మెయింటెనెన్స్ ఛార్జెస్. సో అంతా కలిపి 30th April 2026. సో ఇలా ఏప్రిల్ వరకు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళకు కూడా ఒకేసారి బర్డన్ అవ్వకోకుండా. సో ఒకటి ఏంటంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఉంది, ఇది 2 lakh. సో అప్లికేషన్తో పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పేమెంట్ స్కెడ్యూల్. సో క్వాలిటీ పరంగా అయితే ప్రతిదీ మనము క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ బ్రోచర్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఈ బ్రోచర్లు అన్నీ కూడా మన టవర్స్ ఎలా రాబోతుంది, అమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ బ్రోచర్లోనే ఇచ్చాము. ఏమేమి స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అలాంగ్ విత్ ద లేఅవుట్. అన్నిటికీ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి. సో పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని అన్ని పర్మిషన్స్ పెట్టుకొని ఇది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఫస్ట్ ఆప్షన్ జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ మినిమం 6 or 7 ఫ్లాట్స్ పెట్టి ఆప్షన్ చేశారు. సో దట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్. ఇప్పుడు పూర్తిగా మనం ఆప్షన్ అనేది కంప్లీట్ చేసి మనం క్వాలిటీగా చూపించేసి 7 floors కంప్లీట్ చేసి మనం ఎలా రాబోతుందని మోడల్ షాట్స్ పెట్టి మనం సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 2025వ సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ, పశుసంవర్ధక సంబంధిత సభ్యులతో జిల్లా సహకార అధికారి, కన్వీనర్, సెక్రటరీగా తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్దామని, ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని, తద్వారా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు మరింత మేలు జరిగేలా పనిచేయాలన్నారు. పారదర్శకంగా అర్హులైన వారికి రుణాల మంజూరు మరియు రికవరీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో సహకార సంస్థ మేనేజర్లు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని, రైతులకు రుణాల మంజూరులో గల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. వ్యవసాయ భూమికి సంబంధించి రికార్డులు సరిగ్గా లేని పక్షంలో రుణాలు మంజూరు కావడం లేదని, మండల స్థాయిలో VRO, VAOలు సమన్వయంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అవసరమైతే జిల్లా స్థాయిలో తహసీల్దార్లతో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు రుణాల మంజూరుపై అవగాహన పెంచేలా VROలు, VAOలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణ ఇవ్వాలన్నారు. రుణాలు మంజూరు మరియు రికవరీలకు సంబంధించి రికార్డుల స్వచ్ఛీకరణపై సహకార సంస్థ ఇన్స్పెక్టర్లు స్వయంగా దృష్టి పెట్టి పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో భాగంగా అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ను ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ జేసీ సంబంధిత అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగవర్ధన, DCCB CEO శంకర్ బాబు, DPO సుధాకర్ రావు, DEO వరలక్ష్మి, వ్యవసాయ పశు సంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ట్విన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగింది. ప్రారంభించారు. నేడు 100కు పైగా ట్విన్స్ ఒకే చోట చేరుకునేలా చేశారు. ట్విన్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేశారు. ట్విన్స్ అందరూ ఒక చోట చేరడం, ఎంత దూరం ఉన్నా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు హేమావతి. నా పేరు హేమలత. యాక్చువల్లీ మేము ట్విన్స్ అండి. మేము 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మేము ట్విన్స్ డే అనేది మిస్ అయ్యాము. సో మాలాగా ఎవరు ట్విన్స్ కూడా మిస్ అవ్వకూడదు అని ఒక రీజన్తో మేము ట్విన్స్ అందరినీ మేము గ్యాదర్ చేయడం జరుగుతుంది. మాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లైక్ బెంగళూరు, హైదరాబాద్ అంటే తెలంగాణ, కర్ణాటక, ఇంకా అది కాకుండా తమిళనాడు నుంచి, మన ఆంధ్ర నుంచి ట్విన్స్ రావడం జరిగింది. అది కాకుండా ఇక్కడ మన లోకల్లో లైక్ పీలేరు, కడప, ఇంకా నెల్లూరు ఇటు సైడ్ నుంచి చాలామంది ట్విన్స్ వచ్చారండి. మన దగ్గర 6 months బేబీస్ నుంచి 40 years వరకు వచ్చారు. మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్లో మేము కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాము, లైక్ డాన్సింగ్, సింగింగ్, ర్యాంప్ వాక్, అలాగే వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా వీళ్ళందరూ మా కోసం గ్యాదర్ అవ్వడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.